గుజరాత్లోని వడోదర బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు స్పాట్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వడోదర జిల్లా పడ్రా దగ్గర మహీసాగర్ నదిపై ఉన్న గంభీర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అకస్మాత్తుగా బ్రిడ్జి కూలి వాహనాలు నదిలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 ట్రక్కులు, 2 వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 5గురిని కాపాడామని, రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, వడోదర, ఆనంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన కూలడంతోనే ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు కూడా స్తంభించిపోయాయని చెప్పారు. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జ్ చాన్నాళ్లుగా శిథిలావస్థలో ఉంది. వంతెన పాతబడడము, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వానలు పడుతూ ఉండడం వల్ల బ్రిడ్జ్ కూలిపోయి ఉండవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వాహనాలు వెళుతోండగా పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షణాల్లో వంతెనపై వెళుతోన్న 5-6 వాహనాలు నదిలో ఉన్నట్టుండి పడిపోయాయి. ఓ లారీ వంతెన చివరి వరకు వేలాడి ఆ తర్వాత అక్కడ ఆగిపోయింది. ఈ ఘటన గుజరాత్లోని వడోదరలో జరిగింది. వడోదరలో పద్రా దగ్గర మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. వంతెనపై వెళుతోన్న 2 ట్రక్కులు, 2 వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు వాహనాల నుంచి ఇప్పటి వరకు 4గురిని రక్షించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడడంతో పాటు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండవచ్చు అంటున్నారు అధికారులు. గుజరాత్లోని వడోదర, ఆనంద్ పట్టణాలను కలుపుతోన్న ఈ వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నదిలో పడ్డ వాహనాలను తొలగించడానికి అగ్నిమాపక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ చర్యలు చేపడుతున్నాయి. బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 పరిహారం అందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.